నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్ బాబు పాలన అత్యంత ప్రమాదకరం సౌదీలో బస్సు దగ్ధం 16 మంది తెలంగాణ వాసుల మృతి 14,000 కోట్లతో బీహార్లో ఓట్ల కొనుగోలు సమాజంలో అసహనం అశాంతి ఉండకూడదు ఇవి రెండు సమాజంలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి తద్వారా ప్రజలకు మనశ్శాంతి కరువవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి 17 నెలల పాలనలో ఏవైనా తీసుకొచ్చిందంటే అసహనం అశాంతి అని చెప్పాల్సి ఉంటుంది ఇంత తక్కువ సమయంలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గొప్పలు చెప్పుకోవచ్చు కానీ తమ పాలనా రీతులు సమాజంలో కక్షలు కార్పణ్యాలు పెంచేవిగా ఉన్నాయనే సంగతిని పాలకులు విస్మరించారు కేవలం అధికారం చేతిలో ఉందన్న ఏకైక కారణంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే లెక్కలేనితనంతో ప్రత్యర్థులు అలాగే సామాన్య ప్రజలపై వేధింపుల పర్వాన్ని సాగిస్తున్నారనే అభిప్రాయం ఉంది మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డగోలుగా నడుచుకుంటున్నారనే విమర్శ ఉంది ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజానీకం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది వైసీపీ పాలనే నయం అని ప్రజలు అనుకునే పరిస్థితిని 17 నెలలకే తీసుకొచ్చిన ఘనత కూటమి పాలనకే దక్కింది నిజానికి వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై సొంత వాళ్లలోనే అనేక అనుమానాలు తలెత్తాయి గతంలో మాదిరిగా సీఎం చంద్రబాబు తప్పులు చేయరని అంతా అనుకున్నారు మరి ముఖ్యంగా వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న చెడ్డ పేరుంది పరిపాలనలో అలాగే రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు వైసీపీ పాలనలో చోటు చేసుకున్న తప్పుల్ని చేయరని జనం ఎంతో నమ్మకంగా ఉన్నారు కానీ ఆచరణకు వచ్చేసరికి జగన్ పాలన ఎన్నో రెట్లు నయమని సానుకూలంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు శ్రీకారం చుట్టారు తామేం తక్కువని కింది స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఎవరికి వారు లోకేష్ను స్ఫూర్తిగా తీసుకున్నారు అంతటితో ఆగలేదు ఏకంగా సామాన్య ప్రజానీకంపై గద్దల్లా పడ్డారు ఎవరైనా తిరగబడితే పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా అడ్డగోలుగా వాడుకుంటూ తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో అసహనం అశాంతిని రేకెత్తిస్తున్నాయి చాలా మంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చారు రాజకీయంగా టీడీపీకి ఇది మంచిది కాదు అలాగే ఇలాంటి ధోరణులు ఆంధ్రప్రదేశ్ సమాజ అభివృద్ధికి అవరోధం మనుషుల మధ్య ప్రేమాభిమానాలు ఉండాలి భిన్నాభిప్రాయాలు గొడవలకు దారి తీయకూడదు అసలు ఇప్పుడు ప్రజాస్వామిక లక్షణాలే లేకపోతే ఇక స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఎక్కడా అని ప్రశ్నించే పరిస్థితి కేవలం భయంతో కూటమి పాలనలోని తప్పుల్ని ప్రశ్నించలేకపోతున్నారు అంతే తప్ప మౌనం ప్రజామోదం అనుకోకూడదు రాజకీయంగా వైసీపీని వేధించడం వరకే ముఖ్యంగా టీడీపీ పరిమితం కాలేదు తటస్థులు సామాన్యుల ఆస్తులపై కూడా పడుతుండడం వల్లే ఇబ్బందులు తలెత్తాయి ఒకవేళ అధికారం మారితే అసహనం అశాంతి తీవ్ర రూపం దాల్చితే పరిస్థితి ఏంటో మంత్రి నారా లోకేష్ ఆలోచించుకుంటే మంచిది ఏది ఏమైనా తమ పాలనలో నాణ్యానికి రెండో వైపు ఏం జరుగుతున్నదో చంద్రబాబు లోకేష్ తెలుసుకోవడం మంచిది తెలుగు వారిని బస్సు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇటీవల ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదాల్లో 10ల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఆ చేదు జ్ఞాపకాల్ని మర్చిపోకనే సౌదీలో మరో దుర్ఘటన బస్సులో మంటలు చెలరేగడంతో 42 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా వారిలో 16 మంది తెలంగాణ వాసులు ఉన్నట్టు సమాచారం మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండడంతో తప్పించుకోలేకపోయారు 42 మంది సజీవ దహనమయ్యారు బీహార్ ఎన్నికల్లో ఓడిపోయిన విపక్షాలు ఎన్డీఏపై మండిపడుతున్నాయి అసలు ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని కాంగ్రెస్ నేతలు వాపోతున్న సంగతి తెలిసిందే అలాగే ఎన్నికల్లో ప్రపంచ బ్యాంక్ నిధుల్ని మహిళా ఓటర్ల కొనుగోలుకు వాడుకున్నట్టు ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ అడ్రస్ గల్లంతో అయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎన్నికలకు ముందు ప్రతి మహిళా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం 10,000 చొప్పున వేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసిన 14,000 కోట్లను బీహార్లో ఓట్ల కొనుగోలుకు దుర్వినియోగం చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు ప్రపంచ బ్యాంక్ దేశానికి మంజూరు చేసిన నిధుల్ని బీహార్లో మహిళా ఓటర్ల కొనుగోలుకు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు ఈ ఏడాది జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ఓట్ల కొనుగోలుకు నితీష్ ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపణలు గుప్పించారు కేవలం విజయాన్ని ప్రజాధనంతో కొనుగోలు చేశారన్నది ప్రశాంత్ కిషోర్ ఆరోపణ ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం నమస్తే